రేవంత్ సర్కార్ చేసిన రెండు ప్రతిపాదనలపై మిశ్రమ స్పందన వస్తోంది సార్. ఒకటి, డొనాల్డ్ ట్రంప్ పేరు అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఉన్న హై ప్రొఫైల్ రోడ్డుకు పెట్టాలి అని చెప్పేసి. సెకండ్ ప్రతిపాదన, గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు రతన్ టాటా పేరు పెట్టాలని. రతన్ టాటా పేరు పెట్టడాన్ని అందరూ ప్రశంసిస్తుంటే డొనాల్డ్ ట్రంప్ పేరు ఎందుకు హైదరాబాద్ రోడ్డుకు పెట్టడం అని చెప్పి నెటిజన్లు కూడా విపరీతంగా విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఎందుకు సార్ ట్రంప్ పేరు ఎందుకు హైదరాబాద్ రోడ్? ఈ రెండే కాదు, మూడోది కూడా గూగుల్ స్ట్రీట్ కూడా పెట్టారు. గూగుల్ అనే ఏరియాను. సో ఫండమెంటల్ పాయింట్, డొనాల్డ్ ట్రంప్ పేరు ఎందుకు పెట్టాలి? ఇవాళ అమెరికా ప్రెసిడెంట్, రేపు ఉంటాడా? అంటే మరి రేపు మళ్ళీ ఎవరు కొత్త ప్రెసిడెంట్ అయితే ఆ పేరు మారుస్తారా? రేపు డొనాల్డ్ ట్రంప్ను తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళు అమెరికా ప్రెసిడెంట్ అవుతాడు. అప్పుడు ఏం చేస్తారు? ఇవాళ డొనాల్డ్ ట్రంప్ను మెప్పించేందుకు మీరు పేరు పెడతారు. రేపు ఆ రోడ్డు రేపు డొనాల్డ్ ట్రంప్ పడిపోయి ఇంకోరు వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు పేరు మార్చరా? ఇది ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ యాక్టివిటీ ఇది. ఇది మొదల ఫస్ట్ పాయింట్. అది మీరు రెండవది, అమెరికన్ కాన్సులేట్ ఉంది కనుక అమెరికన్ కాన్సులేట్ను రిఫ్లెక్ట్ చేసేలా పేరు పెట్టడం తప్పేమీ కాదు. దానికి చాలా మంది అమెరికా చరిత్రలో, నాగరికతలో, సమాజంలో గొప్ప వాళ్ళు ఉన్నారు కదా. మీకు అబ్రహాం లింకన్ పేరు పెట్టండి, యాంటీ స్లేవరీ సింబల్ కదా. అబ్రహాం లింకన్ రోడ్ అని పేరు పెట్టండి. థామస్ జెఫర్సన్ అని పేరు పెట్టండి. సో ఈ వాజ్ ఏ ఫౌండర్ ఆఫ్ అమెరికన్ డెమోక్రసీ కదా, ప్రజాస్వామ్యానికి ఒక సింబల్గా అమెరికాలో ఉన్నాడు కదా. మార్టిన్ లూథర్ కింగ్ పేరు పెట్టండి, మార్టిన్ లూథర్ రోడ్ అని. అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనగారిన నల్లజాతీయుల హక్కుల కొరకు నిలబడ్డవాడు కదా. మహాత్మా గాంధీ ఇన్ఫ్లుయెన్స్ తో అమెరికాలో సివిల్ రైట్స్ మూవ్మెంట్ నడిపిన వ్యక్తి కదా. బరాక్ ఒబామా ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ భారత పార్లమెంట్ లో నిలబడి అంటాడు, మా దేశానికి చెందిన ఒక యంగ్ ప్రీచర్ ఇండియాకు వచ్చి గాంధీ మహాత్ముని బోధనల చేత స్ఫూర్తి పొంది నా దేశంలో గనక నల్లజాతి ప్రజల హక్కుల ఉద్యమం నడిపి ఉండకపోతే బరాక్ ఒబామా అనే నేను భారత పార్లమెంట్ ముందు నిలబడి మాట్లాడేవానే కాదు అన్నాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మార్టిన్ లూథర్. ఆయన పేరు పెట్టండి. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఇప్పటికీ ది ఆల్ టైమ్ గ్రేటెస్ట్ సైంటిస్ట్ కదా. ఆల్బర్ట్ ఐన్స్టైన్, నేను ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఆల్బర్ట్ ఐన్స్టైన్ పాఠాలు చెప్పాడు. ఆ ప్రిన్స్టన్ యూనివర్సిటీ దగ్గరలో ఆయన ఇల్లు ఉంటుంది, చాలా మంది తెలియదు. నేను వెతుక్కొని వెళ్ళి అసలు ఆ ఇంటి ముందు నిలబడి పులకరించి అసలు ఊహించలేని అనుభూతి పొందాను. అసలు ఎంత గొప్ప శాస్త్రవేత్త ఇంటి ముందు నేనున్నాను అని. సో లెట్ us have ఆల్బర్ట్ ఐన్స్టైన్ పేరు పెట్టండి ఆ రోడ్డుకు. వీళ్ళంతా లేరా? అమెరికా బెటన్ రస్సెల్ పేరు పెట్టండి. మీకు ఇలాంటి లేదు, అదంతా ఎందుకు? ది అమెరికన్ స్ట్రీట్ అని పెట్టండి, అమెరికన్ వే అని పెట్టండి. వీఆర్ నాట్ అగెన్స్ట్ అమెరికా. అమెరికా నాగరికత మన వ్యతిరేకం కాదు, అమెరికా సమాజానికి వ్యతిరేకం కాదు. అమెరికా ఇస్ అ గ్రేట్ సివిలైజేషన్. సో గ్రేట్ సివిలైజేషన్ అండ్ ఓల్డెస్ట్ సివిలైజేషన్ కాకపోవచ్చు, మనది ఓల్డెస్ట్, వాళ్ళకి 400 ఏళ్ల చరిత్ర ఉంది. బట్ గ్రేటెస్ట్ సొసైటీ కదా. అనేక రకాల ఉద్యమాలు హ్యావ్ ఎ నేమ్ విచ్ ఇస్ ఒక ప్రపంచాన్ని స్ఫూర్తి పొందేటువంటి పేరు పెట్టండి. అమెరికా నుంచి స్ఫూర్తి పొందాలి మనం. అమెరికా నుంచి డొనాల్డ్ ట్రంప్ పేరు ఎందుకు? ఎప్స్టీన్ ఫైల్స్ లో ఉండడం. రేపు సెక్స్ స్కాండల్లో 2 కేసులు ఉన్నాయి. రేపో మాపో జడ్జిమెంట్ వస్తుంది. ఆ జడ్జిమెంట్ లో గనక మైనర్స్ పైన లైంగిక వేధింపులు జరిపాడు అని ట్రంప్ కనుక ప్రూవ్ అయ్యింది అనుకోండి, ఏనా రోడ్డు చూస్తే మనకి ఏమనిపిస్తుంది? సో అసలు భారతదేశంలో బేడీలు వేసి భారతీయులను ఇల్లీగల్ అమెరికన్స్ క్రిమినల్స్ అని చెప్పి అమెరికా చట్టం కూడా వాళ్ళని క్రిమినల్ అన్నారు. సివిల్ క్రైమ్ అది, నాట్ ఎ క్రిమినల్ కాదు, క్రిమినల్ కేసే కాదు అది. బేడీలు వేసి చైన్లు కట్టి ఇండియాకు పంపించినందుక డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలి. H1B వీసాలను పైన ఆంక్షలు పెడుతూ ఓపీటీని రద్దు చేస్తూ లక్షలాది మంది భారతీయ విద్యార్థులకు అలా బతకడమే కష్టంగా చేస్తున్నందుక డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలి. డొనాల్డ్ ట్రంప్ పేరు దేనికి పెట్టాలి? ఐ లవ్ పాకిస్తాన్ అంటారు అందుక. సో భారతదేశాన్ని కన్నా పాకిస్తాన్ ప్రేమిస్తానని చెప్తున్నందుక వై షుడ్ వి నేమ్ డొనాల్డ్ ట్రంప్? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్ డొనాల్డ్ ట్రంప్? ఓకే, ట్రంప్ మీడియా కంపెనీ అతనొచ్చో 10 లక్షల కోట్లు పెట్టుబడులు పెడతా అన్నాడు. ట్రంప్ కాకపోతే బంపు పెడతాడండి. పెట్టుబడులు పెట్టడానికి మన తెలంగాణ, హైదరాబాద్ ఖచ్చితంగా ఆకర్షించిన ప్లేస్. సో వీ నీడ్ నాట్ నేమ్ డొనాల్డ్ ట్రంప్. నా పాయింట్ అది. ప్రపంచంలో నెల్సన్ మండేలా రోడ్డు పెట్టండి నిజంగా చెప్పాలంటే. సో నెల్సన్ మండేలా పేరు పెట్టండి. జైల్లో ఉండగా మీరు జైలు నుంచి విడుదలయ్యాక
ఎక్కడికి వెళ్తావంటే భారతదేశం అని చెప్పిన గొప్ప మహనీయుడు కదా నెల్సన్ మండేలా. ప్రపంచవ్యాప్తంగా అణగారిన ప్రజల ఆశాజ్యోతి కదా నెల్సన్ మండేలా పేరు పెట్టండి మీరు. సో దెర్ ఆర్ నేమ్స్ కదా ప్రపంచంలో. మీకు చేగువెరా రోడ్ పెట్టండి, ఒక దేశంలో పుట్టి మరో దేశంలో అత్యున్నత పదవికి వచ్చి అయినా ఆ పదవిని వదిలేసి మరో దేశంలో విముక్తి పోరాటంలో అసూలు బాసిన గొప్పవాడు కదా. సో అలాంటి చేగువెరా పేరు పెట్టండి. మీకు చేగువెరా అంటే పెద్ద మీరు పెట్టకపోతే మీకు నెల్సన్ మండేలా రోడ్ అలా ఈవెన్ అమెరికా పేర్లే పెట్టండి, నేను అభ్యంతరం చెప్పడం. జార్జ్ వాషింగ్టన్ అమెరికా ఆధునిక అమెరికా రూపశిల్పి కదా, ఆ దేశ రాజధాని వాషింగ్టన్ కదా, DC కదా. జార్జ్ వాషింగ్టన్ రోడ్ పెట్టండి. మధ్యలో డొనాల్డ్ ట్రంప్ దొరికింది. నాకు అర్థం కాదు, ఎవరు సలహా ఇస్తారో నాకు తెలియదు ముఖ్యమంత్రులకు ప్రభుత్వాలకు. కానీ వీ షుడ్ హ్యావ్ సమ్ ఫోర్సెట్ కదా. ఇంకోటి ఇది పొలిటికల్లీ కూడా సెన్సిబుల్ కాదు. ఎందుకు కాదు అంటే వీ రియల్లీ డు నాట్ నో నెక్స్ట్ ఇంకో 2 ఏళ్ల తర్వాత ట్రంప్ ఉండడు, రేపు ఎవరు వస్తారో తెలియదు కదా. ట్రంప్ను వ్యతిరేకించేవాడు రావచ్చు కదా. లెట్ us నాట్ ఎంటర్ ఇంటూ పార్టిజాన్ పాలిటిక్స్. నరేంద్ర మోడీని మనం తప్పట్టింది అందుకే కదా. నువ్వు వెళ్ళి ట్రంప్ కోసం ప్రచారం చేశారు, దానివల్ల మనకు ఇండియా అమెరికా రిలేషన్స్ ఎఫెక్ట్ అవుతాయని కదా. సో అమెరికాలో ఉన్న పార్టిజాన్ ఫిగర్స్ కాకుండా ఎంటైర్ అమెరికన్ సమాజము, ఎంటైర్ ప్రపంచము అభిమానించే నాయకులను ఇంతమంది పేర్లు పెట్టాడు. వాళ్ళ పేర్లు పెట్టండి. వాళ్ళ పేర్లకేంటి, అమెరికాలో చరిత్రకారులు ఉన్నారు, లివింగ్ లెజెండ్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు పెట్టండి, అభ్యంతరం ఏమున్నది.